నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత. స్పెడెక్స్ సెకండ్ డాకింగ్ సక్సెస్. 2 వారాల్లో మరిన్ని ప్రయోగాలకు సిద్ధం. సంక్షోభాలను సంక్షేమంగా మార్చడంలో దేశం నేతలకే చంద్రబాబు ఆదర్శం. ప్రజా సమస్యల పరిష్కారమే చంద్రబాబు అజెండా. అభివృద్ధి సంక్షేమాలను సమపాలనలో తీసుకెళ్లే నేత, నవ్యాంధ్ర నిర్మాత, దర్శనికుడు చంద్రబాబు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట జ్యోతి బస్టాండ్ నందు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన తెదేపా నాయకులు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి గారు ఎస్ పర్వీన్ తాజ్ గారు, మైనార్టీ కార్యదర్శి మస్తాన్ గారు, టీడీపీ జిల్లా యువ నాయకుడు లోకేష్ రెడ్డి, జిల్లా బీసీ అధ్యక్షులు డేరంగుల నారాయణ, టీడీపీ నాయకులు సున్నం కిట్టన్న, మహిళా విభాగ నాయకురాలు రెడ్డమ్మ ముస్కాన్ గారు, బడికలపల్లి మాజీ సర్పంచ్ జయచంద్ర నాయుడు గారు, ఆనందరెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, దుర్గారెడ్డి, జిల్లా రామన్న గారు, టైలర్ ఇమాం సాబ్ గారు, మదర్ సాబ్ గట్టు నరసింహారెడ్డి, అశోక్, బీసీ విభాగ ఓబ్లేసు, సంకు రామచంద్ర, గంజిమోహన్, డీలర్ వెంకటరమణ గారు, చాలామంది టీడీపీ నాయకులు పాల్గొని చంద్రబాబు గారి పుట్టినరోజులు ఒక పండుగలాగా అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకా బి కొట్ట మండల్ జ్యోతి బస్టాండ్ నందు నిర్వహించడం జరిగింది. కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంక్షోభాలను సంక్షేమంగా మార్చడంలోనే దేశ నేతలకే చంద్రబాబు ఆదర్శం. ప్రజా సమస్యల పరిష్కారమే చంద్రబాబు అజెండా. అభివృద్ధి. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అయిన ఎస్ పర్వీన్ తాజ్ గారు పార్టీ గురించి, చంద్రబాబు గురించి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ గిరిజన మోర్చా కో కన్వీనర్ కావడి రవీంద్ర పాల్గొనడం జరిగింది. చంద్రశేఖర్, మరువపల్లి మస్తాన్ రెడ్డి, జనసేన పార్టీ ప్రసాద్. ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ముందు స్థానంలో నిలబడగలిగినటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి. మరి ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఉన్నప్పుడు కానివ్వండి, అలాగే రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి మరి ఏదైతే ఉంటుందో ప్రపంచ పటంలో ముందు స్థానంలో నిలిపినటువంటి వ్యక్తి. మరి అలాగే ఈరోజు గతంలో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా 16,000 కోట్ల చిల్లర అప్పులు ఉన్నప్పటికీ సింగిల్ డిజిట్లో ఉన్నటువంటి ఆర్థిక వనరుల్ని డబుల్ డిజిట్ తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు. మరి అలాగే ఈరోజు గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ సర్వనాశనం చేసేసి అప్పుల పాలు చేసినప్పటికీ కూడాను మొక్కబోని ధైర్యంతో పవన్ కళ్యాణ్ గారి సపోర్టుతో, అలాగే కేంద్ర ప్రభుత్వం సపోర్టుతో ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ విచ్ఛిన్న అతలాకుతలమైనటువంటి ఆర్థిక వనరులన్నిటి కూడా సమకూర్చి సరైన తారులో పెట్టి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని చెప్పి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన నాయకత్వం ఇంకా ఈ రాష్ట్రానికి చాలా వరకు అవసరం ఉండాలి. మరి ఆయన ఇలాగే నిండు 100 ఏళ్ళు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గన్నవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు. పేద ప్రజలకు సేవ చేయడం దేవుడిచ్చిన వరమని గన్నవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ నిడమర్రి సౌజన్య వెల్లడి. ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గన్నవరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో గన్నవరం పంచాయతీ సర్పంచ్ నిడమర్తి సౌజన్య నాగేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ సౌజన్య మాట్లాడుతూ పీఆర్కే ఫౌండేషన్ ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి అవకాశాలు రావడం దేవుడు కల్పించిన వరంగా భావించాలన్నారు. పీఆర్కే ఫౌండేషన్ అధినేత పారా రామకృష్ణ మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు మన రాష్ట్రంలో ఎటువంటి అరాచకాలు జరిగాయో మనమంతా చూశామన్నారు. గత ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి ఎవరనే చెప్పకూడని పరిస్థితుల్లో గడిపామన్నారు. నేడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని గౌరవంగా చెప్పుకుంటున్నామన్నారు.
నేను ఈ పీఆర్కే ఫౌండేషన్ స్థాపించడానికి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తిదాయకమని అన్నారు. నేను పుట్టి పెరిగినటువంటి ఈ నియోజకవర్గానికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి తమ సహకారాన్ని అందించిన నిడమర్తి నాగేశ్వరరావు, సౌజన్య దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ముందుగా కేక్ను కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిమేర హరికృష్ణ, నాయకులు కాసరనేని రంగబాబు, టీఎస్ఆర్కే ప్రసాద్, జాస్తి తాతారావు, శ్రీను, షేక్ రఫీ, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా మందికి చాలా సొసైటీలు చర్చెస్ ద్వారా కానీ అనాథ ఆశ్రయాలు కానివ్వండి ఇలాంటి రాజకీయ వాతావరణం రాకూడదని నేను మనసారా కోరుకుంటున్నాం. ఈ సమయంలో మరి ముఖ్య అతిథులుగా వచ్చేటువంటి శ్రీధర్ గారిని అలాగే రంగబాబు గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా తెలుగుదేశం పార్టీ గురించి అలాగే చంద్రబాబు గారి నుంచి 75 సంవత్సరాలు ఆహర్నిశలు కష్టపడుతున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు గారు నాయుడు మనందరికన్నా కుర్రోళ్ళగా మరి రోజుకి 20 గంటలు పనిచేసే వ్యక్తి ఆయనతో ఎవరు కూడా పోటీ పడలేరు. విసురున్నటువంటి నాయకుడు కాబట్టి వారి గురించి అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా శ్రీధర్ గారికి అవకాశం ఇస్తున్నాం. మనందరికి సపోర్ట్ చేశారు వాళ్ళు. అలాగే ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీఎం చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఆర్కే ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అంతకుముందు లోకేష్ గారి బర్త్డే రోజు కూడా మరి ఆర్కే ఫౌండేషన్ నుంచి కొన్ని కార్యక్రమాలు చేసి బట్టలు అవి పంచి, ఫ్రూట్స్ పంచి, హాస్పిటల్కి వెళ్ళి అందరిని పరామర్శించి వారి అవసరాలు కూడా తెలుసుకున్నారు. అలాగే మరి సెకండ్ టైం మరలా పంచాయతీలో మరి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ మరి వస్త్ర బహుకరణ చేశారు. మరి చిన్న స్నాక్స్ కూడా ఇచ్చారు. అది కూడా ఆర్కే ఫౌండేషన్ ద్వారా. అది సీఎం గారు పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలన్న ఆలోచన చేత ఆయన ముందు వచ్చారు. అలాగే లోకేష్ గారు చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పారు. లోకేష్ గారు ఏ అయితే మంచి మనసుతో మంచి పనులు ఎలా చేస్తున్నారు, మనం సంపాదించిన దాంట్లో కొంత పేద ప్రజలు ఖర్చు పెట్టాలని ఏదైతే తన భావాన్ని వ్యక్తపరిచారో దాన్ని అనుసరించారు ఆర్కే గారు. అలాగే ఇంకా సీఎం గారు ఏబిసిడి వర్గీకరణ అని చెప్పి మాకు అంటే మా పట్ల చేసిన కార్యం బట్టి మేము సీఎం గారికి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఎన్ని తరాల నుంచో మేము ఎదురు చూస్తూ ఉన్నాము. దాన్ని ఎప్పటికీ మాకు సీఎం చంద్రబాబు గారి ద్వారా, కూటమి ప్రభుత్వం ద్వారా మాకు చక్కగా ఏర్పాటు చేశారు. ఆ ఒక విషయంలో మేము ఎప్పటికీ సీఎం చంద్రబాబు గారిని, ఈ ప్రభుత్వాన్ని మేము మర్చిపోకూడదని మేము మా వాళ్ళందరి తరపున నేను మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా. ఎందుకంటే మందకృష్ణ మాలయ్య గారు ఎంతో కష్టపడి మా కొరకు తరతరాలకు ఇంకా రాబో తరాల వారు కూడా ఎలాంటి కష్టం కలగకుండా మా పిల్లలు అభివృద్ధిలో చెందాలని, ఉద్యోగ విషయాల్లోనూ లేదు ఇంకా అంటరాని తన నుంచి పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఆయన పడ్డ కష్టం కూడా మేమందరం గుర్తుంచుకుంటాం. కానీ దీనందరికీ మనకు సహాయం చేసిన సీఎం గారికి మా గన్నవరం తరపు నుంచే కాదు, మా మాదిగా ముద్దు బిడ్డలందరి తరపు నుంచి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా సమకూర్చుకోవడానికి మరి ఇక్కడ పంచాయతీ వర్కర్స్ కూడా మాకు ఎంత సపోర్ట్ గా ఉన్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నారు. థ్యాంక్ యూ. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పర్యటన చేయనున్నారు. ఈ నెల 26వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో మత్స్యకార భరోసా కార్యక్రమానికి హాజరు కానందున జిల్లా కలెక్టర్ స్వప్నాల్ దినకర్ పున్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ఈఆర్, జాయింట్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది స్థల పరిశీలన సోమవారం చేశారు. కార్యక్రమం ఏర్పాట్లపై క్షుణ్ణంగా చర్చించారు. సెలెక్ట్ చేసి మీరు తీసినట్టు ఎందుకంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏదో సార్ ఇంకో విషయం మర్చిపోయారు ఇన్నోసెన్స్ వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి మనం అర్థం చేసుకున్నాం. అర్థం కాని వాళ్ళకి వాళ్ళు చేసేది వాళ్ళు మాట్లాడేది మాత్రం కూడా మనం డిసిక్ట్ కాబట్టి మనం ఐడెంటిఫై చేసుకోవాలంటే జనాల్ని రాష్ట్ర ప్రభుత్వం జీడీ పంటకు గిట్టుబాటు ధర హామీని వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహనరావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు జీడి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. జీడీకి గిట్టుబాటు ధర లేకపోవడంతో జీడి రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడిపప్పు ధర ఆకాశానికి అంటుతుంటే జీడి పిక్కల ధర పాతాళంలోకి పోతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీడీకి గిట్టుబాటు ధర ప్రకటించకుండా నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జీడీకి గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించడం లేదని వారు ప్రశ్నించారు. జీడీకి మద్దతు ధర ప్రకటించడం ద్వారా రైతాంగం జీడి పంటలు విస్తారంగా పండించడం ద్వారా జీడి పరిశ్రమలు అభివృద్ధి చెంది వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని, తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి మరిన్ని అనుబంధ పరిశ్రమలు వస్తాయని, వలసలు నివారించబడతాయని అన్నారు. జీడి పిక్కలు 80 కేజీల బస్తాకు 16,000 రూపాయలు చెల్లించి ప్రభుత్వమే ఆర్ఎస్కేల ద్వారా కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. జీడి రైతులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక జీడి పిక్కలు కొనుగోలు పూర్తయ్యే వరకు విదేశీయ జీడి పిక్కలను దిగుమతి నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లాలో ఐటీటీఏ ఏర్పాటు చేయాలని, జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు చేయాలని, గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్ గణపతి, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తేపాల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ఆ ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు పర్యటన సందర్భంగా ఈ ప్రాంతంలో జీడి పండించినటువంటి రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు జీడి కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నేటికి ఆ హామీ నెరవేరలేదు. కాబట్టి తక్షణమే ఆ హామీని నెరవేర్చి ఉద్దానం తీర ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్ని, అలాగే గిరిజన ప్రాంతంలో ఉన్న జీడి పండిస్తున్నటువంటి రైతులకి జీడి మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని చెప్పి కోరుతూ ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం జరుగుతుంది. దీనికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు గారు విచ్చేసి ఉన్నారు. ఆయన్ని మాట్లాడాలని కోరుతున్నాం. గౌరవ పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పండించే పంటల్లో ఇంకొకటి జీడి. అటు కొండ ప్రాంతం కానీ ఇటువైపు ఉద్దాన ప్రాంతం కానీ జీడి పంట అనేది మనం విస్తారంగా పండిస్తున్నాం. దీని మీద జీడి సంఘ ఆధ్వర్యంలో గతంలో సంవత్సర కాలంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించడం అనేది జరిగింది. జీడికి గిట్టుబాటు ధర కల్పించాలని 80 కేజీల బస్తాకి 16,000 రూపాయలు చెల్లించి ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున పోరాటం కొనసాగింది. ఆ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పలాస వచ్చినప్పుడు జీడికి గిట్టుబాటు ధర ఇస్తాను, జీడి బోర్డుని ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చినారు. ఈరోజు జీడి సీజన్ వచ్చింది, ఇప్పుడు వరకు కూడా అది ఏమి దాన్ని ఊసెత్తే పరిస్థితి లేదు. దీనివల్ల ఏంటంటే ఈ గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల జీడి రైతాంగము తీవ్రమైన దోపిడీకి గురవుతుంది. తీవ్రమైన దోపిడీకి గురవడంతో ఇవాళ జీడి రైతుకి గిట్టుబాటు ధర లేక తీవ్రమైన ఇబ్బందులు పాల్పడుతున్నాడు. ఇవాళ జీడి పెక్క చూస్తే ధర పాతాళంలోకి ఉంది. జీడి పంట చూస్తే, జీడి పప్పు చూస్తే ఆకాశాన్ని అంటుతుంది దాని తలకి ధర. అందుకోసమే ఈరోజు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని జీడి 80 కేజీల బస్తాకి 16,000 రూపాయలు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వమే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలని, అదేవిధంగా జీడి బోర్డుని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే విదేశీయ జీడి పిక్కల దిగుమతిని ఆపాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. లేకపోతే మాత్రం పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. అంతేకాదు ఈ జిల్లాలకు సంబంధించి అత్యధికంగా ఉండే గిరిజన ప్రాంతాలు ఈరోజు తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నాయి. ఈ జిల్లాలో ఐటీడీఏ లేదు. ఐటీడీఏ ఇవ్వాలని చెప్పి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగుతున్నాయి గిరిజనులంతా కూడా. కానీ జిల్లాలో ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్రమైన దోపిడీకి, తీవ్రమైన అన్యాయానికి గురవుతారు. గిరిజన భూములన్నీ కూడా ఇవాళ గిరిజన నేతలు అనేక దగ్గరలు కూడా తప్పుడు పత్రాలు సృష్టించి ఇవాళేమో దోచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం ఈ జిల్లాలో ఉండే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు
ఎప్పుడులాగా ఈ ఐటీడీఏని ఏర్పాటు చేస్తారు, జీడి గిట్టుబాటు ధర ఎప్పుడు ప్రకటిస్తారు, అదేవిధంగా జీడి బోర్డుని ఎప్పుడు ఏర్పాటు చేస్తారని చెప్పి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కానీ ఇవి గిట్టుబాటు ధర కల్పించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కూర్మం దేవస్థానంలో నక్షత్ర తాబేళ్ల మృతి దహనం చేసిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మండలంలోని శ్రీ కూర్మం నక్షత్ర తాబేళ్లను ఆలయ ఈవో కార్యాలయం వెనుక దహనం చేసిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే శంకర్ సోమవారం పరిశీలించారు. అలాగే ఆలయంలో ఎన్ని తాబేలు ఉన్న దానిపైన ఆరా తీశారు. తాబేల సంరక్షణ చేపడుతున్న గ్రీన్ మెర్సీ సంస్థ లెక్కల ప్రకారం 212 తాబేలను ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఆలయ ఆవరణలో అన్నే తాబేలు ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు. దహనం చేసిన తాబేలను అవశేషాలను సేకరించి పశుసంవర్ధక శాఖ అధికారులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారన్నారు. ఉన్న వాటిని ఏమైనా వ్యాధులు ఉన్నాయో అనే దానిపై అధికారులు పరీక్షలు జరుపుతున్నారని వివరించారు. తాబేళ్లను ఎవరు దహనం చేశారో తమకు తెలియని ఆలయ అధికారులు సిబ్బంది చెబుతున్నారని, తాబేళ్లను దహనం చేసిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ పరిసరాల్లో పరిశుభ్రం పాటించడంతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. నగరానికి చెందిన ప్రముఖ సీనియర్ కెమెరామ్యాన్ శ్యామ్ కుటుంబం ఉదారత చాటుకున్నారని, పేదల ఆకలి తీర్చిన శ్యామ్ కుటుంబానికి ధన్యవాదాలని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్పర్సన్ ఉర్లం శివతేజ సోమవారం అన్నారు. స్థానిక గూనపాలెం చెరువు గట్టుకి చెందిన ప్రముఖ సీనియర్ కెమెరామ్యాన్ శ్యామ్ కుటుంబం ఈస్టర్ పండుగ సందర్భంగా తన తండ్రి బైరి వరప్రసాదరావు పేరు మీదుగా స్థానిక నైట్ షెల్టర్లో అల్పాహారం అందించి ఉదారత చాటుకున్నారని, పేరు పేరున వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలన్నారు. సీనియర్ కెమెరామెన్ బైరి శ్యామ్ సుందర్ తన తల్లి బైరి జ్యోతి, భార్య లక్ష్మి, పిల్లలు జ్యోతిర్మయి, విజయ్ ప్రసాద్, జ్యోతి ప్రసాద్ల సహకారంతో ఆకలితో అలమట్టిస్తున్న నిరుపేదలకు ఆకలి తీర్చారని, నగరంలో అరసవల్లి కూడలి, డే అండ్ నైట్, పాత బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి, సూర్యమహల్ కూడలి, పాత బస్టాండ్లతో పాటు గొంటి వీధిలో గల నైట్ షెల్టర్లో గల నిస్సహాయులకు అన్న వితరణ కార్యక్రమం చేపట్టారన్నారు. ఒక పండుగ సందర్భంగా ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులకు ఆకలి తీర్చటం మహోత్తర కార్యక్రమమని బైరి శ్యామ్ సుందర్ తల్లి బైరి జ్యోతి అన్నారు. ప్రతినిత్యం పలు పత్రికలలో నైట్ షెల్టర్లో ఆకలి కష్టాలు చూస్తున్నామని, సంఘ సేవకులు ఉర్లం శివతేజ అందించిన సమాచారంతో ప్రతి నెల ఒకరోజు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీనియర్ కెమెరామెన్ బైరి శ్యామ్ సుందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బైరి శ్యామ్ సుందర్ కుటుంబ సభ్యులు, సేవా సభ్యులు నంది ఉమాశంకర్, పొడుకు చరణ్, పెద్దపాడు సేవకులు బొట్ట సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎస్ఆర్ఓ మరో ఘనత సాధించింది. పిఎస్ఎల్వి C6O స్పాట్-X మిషన్లో భాగంగా రెండో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ఉదయం X ద్వారా ప్రకటించారు. ఉపగ్రహాల రెండో డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు చెప్పారు. పిఎస్ఎల్వి C60 స్పాట్-X మిషన్ను గత ఏడాది డిసెంబర్ 30న ప్రయోగించినట్లు గుర్తు చేశారు. తొలిసారిగా శాటిలైట్లను ఈ ఏడాది జనవరి 16న ఉదయం 6:20 సమయంలో విజయవంతంగా అనుసంధానించినట్లు తెలిపారు. ఆ తర్వాత మార్చి 13న ఉదయం 9:20 ప్రాంతంలో వాటిని అన్డాకింగ్ కూడా చేసినట్లు వివరించారు. రాబోయే 2 వారాల్లో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు X ద్వారా వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 30న స్పేడెక్స్ మిషన్ను ఇస్రో చేపట్టిన విషయం విదితమే. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C60 రాకెట్ ద్వారా SDX-01, SDX-02 అనే 2 ఉపగ్రహాలను నింగిలోనికి పంపింది. ఒక్కొక్కటి 220 కిలోల బరువుండే ఆ శాటిలైట్లతో పాటు 24 పేలోడ్లను కూడా పిఎస్ఎల్వి తీసుకెళ్లింది. నింగిలోకి తీసుకెళ్లిన పిఎస్ఎల్వి రాకెట్ 15 నిమిషాల తర్వాత వాటిని 475 కిలోమీటర్ల వృత్తాకార కక్షలోకి ప్రవేశపెట్టింది. ఆ తర్వాత జనవరి 7, 9, 11 తేదీల్లో డాకింగ్ ప్రక్రియ చేపట్టాలని ఇస్రో అనుకున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. చిన్న సమస్యలను పరిష్కరించిన తర్వాత జనవరి 16న 2 ఉపగ్రహాల అనుసంధాన్ని ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. ఆ తర్వాత మార్చి 13న
వాటిని అన్డాకింగ్ చేసింది. ఇప్పుడు రెండోసారి డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. పోప్ ఫ్రాన్సిస్ సోమవారం ఉదయం మరణించారు. వాటికన్ కామెర్లెంగో కార్డినాల్ కెవిన్ ఫెర్రెల్ ఈ విషాద వార్తను ప్రకటించారు. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఈరోజు ఉదయం 7:30కు చనిపోయినట్లు వాటికన్ వర్గాలు ప్రకటించాయి. దీనిపై వీడియో ప్రకటనను వాటికన్ విడుదల చేసింది. వాటికన్ కామెరింగ్లో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ ఈ విషాద వార్తను ప్రకటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో కన్నుమూశారు. ఉదయం 7:35 రోమ్లోని జెమిల్లీ ఆసుపత్రిలో ఫ్రాన్సిస్ కన్నుమూశారు. నిన్న ఈస్టర్ వేడుకల్లో ఆయన పాల్గొనడం విశేషం. ఆయన 88 సంవత్సరాల వయస్సులో మరణించారు. పోప్ ఫ్రాన్సిస్ తన 12 ఏళ్ల వయస్సు నుంచే చర్చి, సమాజం, అట్టడుగు వర్గాల కోసం అంకితమై పనిచేశారు. ఆయన జీవితం విలువలతో నిండి ఉందని, విశ్వాసం, ధైర్యం, సార్వత్రిక ప్రేమకు పోపు ప్రతీక అని ఫెర్రెల్ తెలిపారు. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన పోపు ఫ్రాన్సిస్ 2013 మార్చి 13న 266వ పోప్గా ఎన్నికయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత. స్పెడెక్స్ సెకండ్ డాకింగ్ సక్సెస్. 2 వారాల్లో మరిన్ని ప్రయోగాలకు సిద్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.